నీకు కూచిపూడి డాన్స్ అంటే ఇష్టం, నాన్నగారికి కూడా మన భారతీయ కళ, పైగా కూచిపూడి అనగానే మన ఆంధ్రప్రదేశ్కు చెందిన డాన్స్ రూపకం అనేది నాన్నగారికి ఉన్న అభిప్రాయం కదా, నీకు నేర్పించాలి అనుకున్నారు. మీ ఇద్దరి వరకు బాగానే ఉంది, మరి బయట నుంచి కానీ మీ కమ్యూనిటీ నుంచి ఏమైనా విమర్శలు ఎదుర్కోలేదా? ఆబ్వియస్లీ అక్క, ఎందుకంటే పక్కా ముస్లిం ఫ్యామిలీ అన్నప్పుడు ఎవరైనా విమర్శిస్తారు. ఆడపిల్ల బొట్టు పెట్టుకొని స్టేజ్ ఎక్కడము, అసలు మన ముస్లిమ్స్లో బొట్టే పెట్టుకోము, అలా ఎలా నువ్వు ఒప్పుకుంటావు, అలా అలా ఎలా చేయిస్తావని చాలా డాడీ అయితే చాలా సమస్యలు ఎదుర్కొన్నారు చెప్పాలంటే, మా రిలేటివ్స్ దగ్గర నుంచి. అంటే వాళ్ళకి తెలియదు, అంటే మన అసలు ఇది ఏంటి ఆర్ట్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి వాళ్ళు అన్నారు. బట్ తర్వాత ఎప్పుడైతే నేను ఒక స్టేజ్కి వచ్చానో, సో దే కేమ్ టు నో. ఇంకా అంటే ఓకే ఏదో అంటే ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటారు కదా, ఇప్పుడు మా పాప ఈ అమ్మాయి మా అమ్మాయే అని వాళ్ళు చెప్పుకుంటారు కదా. సో అప్పుడు దే రియలైజ్డ్ అక్క, ఇంకా అప్పుడే ఇంకా యాక్సెప్ట్ చేశారనమాట. సో లోటుపాట్లు వచ్చాయి, ఎందులో అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సో అదైతే బాగానే ఎదుర్కొన్నాం మేము ఫ్యామిలీ పరంగా. బుర్కా హిజాబ్ వేసుకునే దగ్గర నుంచి, ఆ సంప్రదాయం నుంచి నువ్వు ఇటువైపు కూచిపూడికి వచ్చి ఇంత ఆవాహన చేసుకోవడం నీకెలా అనిపిస్తూ ఉంటుంది? అంతా బికాజ్ ఆఫ్ మై ఫాదర్ అక్క, ఇది ఒక్కటే చెప్పగలను. చిన్నప్పుడు ఎవరైనా ఖురాన్ అవి చదివిపిస్తూ పైకి తెస్తారు, మా ఫాదర్ రివర్స్ అనమాట. భారతము, రామాయణము ఇవి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ, మనము ఆ స్టోరీలో కంప్లీట్ ఒక అవగాహన లేకపోతే మనం ఇది చేయలేమక్క. ఇప్పుడు కూచిపూడిలో మేము చేసేవంతా కూడా దైవారాధనే చెప్పాలంటే. ఒక స్టోరీ ఇప్పుడు స్వయంవరం పాట తీసుకోండి రామాయణంలో, అసలు స్వయంవరంలో ఏం జరిగింది అసలు అనేది, అంటే ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి మనకి. తెలిస్తేనే మనం ఒక రాముడిలాగా, ఒక సీతలాగా మనం అలా ఫీల్ అవుతూ చేయగలము. సో దానికి మాత్రం మెయిన్ మా డాడీ యొక్క సపోర్ట్ నాకు. అవును, నేను ఇప్పుడు అదే క్వశ్చన్ అడగాలి అనుకున్నాను. ఎందుకు అంటే కూచిపూడి నాట్యం అనగానే ఒక డాన్స్ మాత్రమే కాదు, ఎందుకంటే పాదాలు కదిలించడం, లేదంటే హస్తముద్రలు, హావభావాలు ఇవి మాత్రమే కాదు. ఎందుకంటే అందులో దైవారాధన ఉంటుంది, భగవంతుడి స్మరణ ఉంటుంది, దేవుడు, మన పురాణాలు, ఇతిహాసాలు వాటన్నిటికీ సంబంధించి ఉంటాయి. వాటన్నిటిని నువ్వు మనసుతో ఫీల్ అయితేనే అది నీ ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ చేస్తున్నప్పుడు ఇది ఒక మతానికి సంబంధించింది, ఇది హిందూ ధర్మం అని నీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్స్ వచ్చిన రోజులు ఉన్నాయా? లేదక్క, ఐ థింక్ అది గాడ్స్ గిఫ్ట్ అనుకుంటా. ఎప్పటికీ అదే ఫీల్ అవుతాను. నేను విన్నది ఏంటంటే, ఒక ఆర్టిస్ట్గా ఎలా పుడతారంటే, శివుడు మనకి అభిషేకం చేస్తారట. మనకి పంచామృతం అంటారు కదా, ఆ పంచామృతాలతో మనకు అభిషేకం చేస్తేనే మనం ఒక ఆర్టిస్ట్గా పుడతామని విన్నాను నేను. మేబీ నాకు అది అయ్యిందేమో. సో నాకు అది ఎక్కడ ఆ ఫీలింగ్ అనేదే లేదనమాట అసలు. సో నేను ఇప్పుడు మహిషాసురమర్దిని చేశారనుకోండి, ఒక అమ్మవారే నాలోకి వచ్చేసిందేమో అన్నంతగా నేను ఫీల్ అవుతూ చేస్తాను. అమ్మవారు ఆవహించినట్టు ఉంటుంది. అది ఏంటి అంటే, నేను చూస్తే ఒక ముస్లింని నాకు ఎలా ఇలా వంట పట్టింది నా ఒంటికి అంటే నో ఆన్సర్ ఎక్క దానికి. అంతే. సో అంత నేను గాడ్స్ గిఫ్ట్ అని నమ్ముతాను దాన్ని. కూచిపూడి డాన్స్లో నువ్వు ఒక రేంజ్కి వెళ్ళిపోయావు, దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చావు. ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చావు? అసలు నువ్వు అందుకున్న అవార్డులు, రివార్డులకైతే లెక్కే లేదు, వాటి గురించి నువ్వే చెప్పాలి. ఇప్పటి వరకు అయితే 1000 పర్ఫార్మెన్సెస్ వరకు ఇచ్చానక్క. మన ఇండియా యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్, యుఎస్ఏ, యూకే, కెనడా, మలేషియా, కువైట్, జర్మనీ, సో ఇలా పలు దేశాల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అండ్ అక్కడ వర్క్షాప్స్ కూడా తీసుకొని పిల్లలకి సాంగ్ నేర్పించడం, వాళ్ళ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేస్తారనమాట. అంటే మన తెలుగు సంస్థలు అక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు జర్మనీలో తీసుకున్న, యూఎస్ఏలో తీసుకున్న, అక్కడ ఆ కంట్రీస్లో. సో అక్కడికి వెళ్తాను, అక్కడ పర్ఫామ్ చేస్తాను, అండ్ అట్ ద సేమ్ టైం వర్క్షాప్స్ తీసుకుంటాను పిల్లలకి. అండ్ ఇక్కడ ఇండియాలోకి వచ్చే వరకు నా మోస్ట్ మెమరబుల్ అంటే మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఈజ్ మై గాడ్ ఫాదర్. ఎందుకంటే అసలు ఆయనకి ఎందుకు నచ్చిందో, ఫస్ట్ నా పర్ఫార్మెన్స్ చూశారు స్వర్ణ భారత్ ట్రస్ట్లో, నెల్లూరులో ఉన్నది వాళ్ళది. చూసిన దగ్గర నుంచి ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా కంపల్సరీ నన్ను పిలిపిస్తారన్నమాట. అలా మన నరేంద్ర మోడీ గారు మొదట నాకు మెమరబుల్ అంటే అదే. సో 2015లో సంక్రాంతికి చేయడం జరిగింది.
ప్రోగ్రామ్ ఢిల్లీలో. సో మీరు చూసింది. అవును. సో అసలు ఆ మూమెంట్ లైఫ్ లాంగ్ మెమరీ ఉండిపోతుంది అక్క. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చూశాక మోడీ సార్ నాకు నమస్కారం పెట్టిన విధానం అయితే అసలు లైఫ్లో మర్చిపోలేను నేను అది. ఇలా ఇంకా వెంకయ్య నాయుడు గారు, మన బన్వరీలాల్ పురోహిత్ గారు గవర్నర్, తమిళనాడు గవర్నర్ అండ్ పంజాబ్ గవర్నర్ కూడా సో ఆయన దగ్గర కూడా ప్రదర్శన ఇప్పించారు. అలా బన్వరీలాల్ గారు స్వర్ణ భారత్ ట్రస్ట్లో చూసి నా పర్ఫార్మెన్స్ చెన్నైలో రాజ్భవన్లో వరుసగా 5 years ఎవ్రీ రిపబ్లిక్ డేకి నేను ఉండాల్సిందే ఆయన ప్రోగ్రాంలో అని చెప్పారన్నమాట. సో ఎవ్రీ రిపబ్లిక్ డేకి నేను రాజ్భవన్లో పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని. తర్వాత మళ్ళీ పంజాబ్ వెళ్ళారు సార్, గవర్నర్ అయ్యారు పంజాబ్. అక్కడ పిలిచారు. సో దెన్ ఐ వాజ్ అనేబుల్ టు డూ బికాస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ. సో అది చెప్పాక సార్ మర్చిపోకుండా సరే అమ్మ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా పెట్టిస్తానని నెక్స్ట్ ఇయర్ పిలిపించారు మళ్ళీ డెలివరీ అయ్యాక బాబు 9 months ఉన్నాడనమాట ఆల్మోస్ట్. సో అప్పుడు చండీగఢ్లో ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సార్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే నువ్వు వచ్చావు నా మాట కోసమైనా చిన్న బాబుని వేసుకొని అని. నేను చెప్పాను సార్ మీరు మర్చిపోలేదు నన్ను, అంటే చాలామంది ఆర్టిస్టులు ఉంటారు కదా, సో అంతా మీరు మర్చిపోకుండా పిలిపించారు. ఈ 2 కూడా నాకు అసలు లైఫ్ టైం మెమరీ అనమాట. అసలు ఇదంతా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే నేను వెంకయ్య నాయుడు గారికి చెప్పుకోవాలి అండ్ వాళ్ళ కూతురు దీపమ్మ. వీళ్ళిద్దరు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. మా ఫాదర్ తర్వాత నన్ను బాగా ఎంకరేజ్ చేసింది వీళ్ళే. సో ఇప్పుడు అయితే ఇంకా ప్రోగ్రామ్స్ రీసెంట్గా కూడా ఉగాది పురస్కార్ వచ్చింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుండి ఉగాది పురస్కార్ అవార్డు అందుకోవడం జరిగింది 2014లో. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం కూడా అందుకోవడం జరిగింది. ఇంకా గోయింగ్ ఆన్, ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి టు ఫుల్ఫిల్. సో అయితే హిందువులుగా పుట్టిన వాళ్ళకు కూడా ఇంత గొప్ప అదృష్టం దొరకదనే చెప్పాలి కదా. ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఎంతమందికి సరస్వతీదేవి కటాక్షం దొరుకుతుంది. అలాంటిది నీకు అమ్మవారి కటాక్షం లభించింది. మన భారతీయ లలిత కళల గురించి నువ్వేం చెప్తావు? భారతీయ లలిత కళలు అంటే అసలు మన ప్రపంచంలోనే మనం ఎంత అదృష్టం చేసుకుంటే మనం ఈ భారతదేశంలో పుట్టామనిపిస్తుంది. అంటే వేరే ప్రపంచంలో వేరే దేశం వాళ్ళు కూడా మన భారతదేశానికి వచ్చి ఏమైనా మన డాన్స్ దగ్గర నుంచి కానివ్వండి ఏదైనా కూడా లలిత కళల మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఎంత గొప్పతనం ఉండాలి మన లలిత కళలకి, అంటే మన సాంప్రదాయానికి, సంస్కృతికి. సో నేను ఆల్వేస్ ఫీల్ సో లక్కీ మన ఇండియాలో పుట్టడం అనేది. అంటే చాలా మటుకు కొంత సంగీతానికి కూడా మనకి లోపల ఏదైనా డిసీజెస్ ఉన్నా కూడా ఒక సంగీతంతో దాన్ని పోగొట్టుకోవచ్చు. అంటే ఎంత గొప్పది అది. ఇప్పుడు డాన్స్ కూడా ఇప్పుడు కోవిడ్ టైంలో అక్క నేను చెప్పాలి, ఇది కోవిడ్ టైంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా సఫర్ అయ్యారు. అంటే చాలా అంటే కొంతమంది ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీసెస్కి వెళ్ళకుండా అంటే లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్, సాఫ్ట్వేర్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఫైన్. బట్ ఎటువంటి బాధ లేకుండా కొంచెం పీస్ఫుల్గా ఉన్నదంటే ఆర్టిస్టులే. ఎందుకు అంటే వీళ్ళు ఎప్పుడు ఆర్టిస్టులు అనే వాళ్ళు ఏ పని మీద ఉంటారంటే ఏదైనా మనం ఒక చేద్దామంటే వాళ్ళు ఎప్పుడు దైవారాధనలో ఉంటారు, చేస్తారు. కాబట్టి సో కంప్లీట్ అవి కొరియోగ్రఫీ చేసుకోవడం కానీ న్యూ థింగ్స్ క్రియేట్ చేయడం కానివ్వండి అలా ఉండిపోయారు చాలామంది. నేను ఎగ్జాంపుల్. సో ఇంకా రోజు మార్నింగ్ లేచి ఇంక కోవిడ్ టైంలో ఇదే పని అనమాట. ఒక 3 hours మార్నింగ్ లేచానంటే ఇంక ప్రాక్టీస్, ఇంకా తర్వాత ఏదైనా కొత్తది కనిపెడదాం మనం అని మళ్ళీ ఇలా కామ్గా ఉండకుండా మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం పిల్లలకి, ఇలా నడిచిపోయింది అనమాట కోవిడ్ అంతా. సో అంటే మనకు ఒక మోటివ్నెస్, ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది ఈ కళ అనేది. మనం దిగజారిపోకుండా మనకి ఎప్పుడు మనం వీఆర్ స్ట్రాంగ్ అని చెప్తాను. నేను అదే చెప్తాను పిల్లలకు కూడా. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, దెర్ మస్ట్ బి సమ్ ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి. ఏదో స్పోర్ట్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏంటంటే వాళ్ళలో ఒక ఉత్తేజాన్ని, ఒక ధైర్యాన్ని పెంచుతాయి. సో నేను పేరెంట్స్కి మ్యాక్సిమం ఎక్కడైనా ప్రోగ్రాంలో చూసి మేడం మా పాపకు చాలా ఇంట్రెస్ట్ మేడం కానీ మేము నేర్పించలేకపోతున్నాము, టైం ఉండట్లేదు అంటే, టైం దేనికైనా ఉంటుందండి. ఇప్పుడు నేను బీటెక్ చేశాను బట్ స్టిల్ నేను ఇది వదులుకోలేదు కదా. నేను బీటెక్ ఐటీ చేశాను, అలాగే కూచిపూడిలో డిప్లొమా కంప్లీట్ చేశాను అండ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. ఇప్పుడు కూడా నాకు బేబీ 2.5 year బేబీ. సో స్టిల్ మనం చేస్తున్నాము అంటే దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, మనం చెయ్యాలి అనేది పట్టుదల ఉండాలన్నమాట. సో అదే చెప్తాను నేను పేరెంట్స్కి.